అంటే పరువు తీయడమే. దెబ్బ కొట్టడానికి, దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలా చేసింది వైకాపా న్యాయ విభాగం ప్రతినిధుల సమావేశంలో జగన్ అనుభవించాడు అది. వ్యాపారస్తుడు తన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు, అదే నేరం అయ్యింది, దాని కిందనే అతని జైల్లో పెట్టారు. ఆ వ్యాపారస్తులందరూ కూడా మాకు ఇష్టమయ్యి పెట్టుబడి పెట్టామన్నారు. లేదు లేదు వాళ్ళని బెదిరించి అన్నారు. మేము ఏ బెదిరింపులకు లొంగలేదయ్యి అంటే మీకు సబ్సిడీలు ఇచ్చారు కదా అన్నారు. సబ్సిడీలు ఇప్పుడు కూడా ఇవ్వట్లేదు, 99 పైసలకే ఇది కూడా ల్యాండ్ అని చెప్పేసి. మరి అంత మాత్రాన అయిపోతుందంటే లేదు అందుకే పెట్టుబడి పెట్టారంటే మేము అట్లా పెట్టలేదు అన్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. జగన్ని జైల్లో పెట్టడం ద్వారా జగన్ ఒక నేరస్తుడని పదే పదే మాట్లాడుతున్నారు. ఆ కక్ష తీర్చుకోవడానికే జగన్ చంద్రబాబుని జైల్లో పెట్టాడు. మరి చంద్రబాబుని అట్లా అనలేదే, చంద్రబాబు నాయుడు అన్యాయంగా అన్నారు, జగన్ అన్యాయంగా వీళ్ళు అంటారు. కాబట్టి ఇదివరకటి రోజుల్లో అయితే నిజం, జైల్లో పెట్టడం అంటే పరువు పోయినట్టు అన్నట్టు. ఇవాళ రోజున జైల్లోకి పెడితే, ఆనాడు స్వతంత్ర సమరంలో జైల్లో పెడితే సమరయోధుడు అన్నట్టు, ఇప్పుడు జైల్లో పెట్టి వస్తే రాజకీయ యోధుడు అవుతున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు దాన్ని ఏమంటారు, ప్రజాప్రతినిధులకు ఎన్నికవుతుంది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చాక సీఎం వచ్చి, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీఎం అయ్యాడు. కాబట్టి ఇవాళ రోజున అది ఫీల్ అవ్వట్లేదు. కానీ సామాన్యుడి విషయంలో మాత్రం నలిగిపోతున్నారు. చివరికి ఆ రాజకీయ పార్టీకి ఈ రాజకీయ పార్టీకి బానిసలుగా పనిచేయాల్సి వస్తుంది కార్యకర్తలు, లేదా సంబంధం లేని వాళ్ళు కూడా. ఎందుకయ్యా అంటే జైలులో పెట్టిన తర్వాత ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఆ పార్టీ వెనకాల తిరగాలేక, తిరిగితే వాడి జీవితం, వాడి కుటుంబాల జీవితం బానిసలు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తుగడ అదే.